హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే కనుక వచ్చేసిందండి. కారాలు ఆడించుకోవడం, పచ్చళ్ళు పట్టుకోవడం. ఇప్పుడైతే నేను ఆవకాయ పచ్చడి పట్టడం అయితే ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లా సైడు ఆవకాయ పచ్చడి ఎలా పట్టుకుంటారు అన్నది కొలతలతో సహా క్లియర్గా చూపిస్తాను ఈ వ్లాగ్లో. మిస్ మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా బ్లాగ్ని చివరి వరకు పూర్తిగా చూసేసేయండి. ఈ విధంగానే మీరు కూడా పచ్చడి ట్రై చేసేసేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మీరైతే ఖచ్చితంగా ట్రై చేస్తారులేండి. ట్రై చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుని తింటూ ఉంటారు. ఇప్పుడైతే ఇంకా ఫస్ట్ అయితే మామిడికాయలకి స్నానం చేయించేయాలి. స్నానం అంటే తెలుసు కదండి, శుభ్రంగా వాష్ చేసేయడం. తర్వాత వచ్చేసి తుడిచేసేయాలన్నమాట. ఎక్కడ పొడి లేకుండా శుభ్రంగా క్లీన్ చేసేసేయాలి. తడి ఉందనుకోండి పచ్చడి నిలవ ఉండదండి. పచ్చడి సంవత్సరం వరకు నిలవ ఉండాలంటే మనం పట్టుకునే విధానం కూడా బాగుండాలి. సో అందుకనే మరీ మరీ చెప్తున్నాను. శుభ్రంగా ముందుగా అయితే ఇలా స్నానం చేయించిన తర్వాత ఒక క్లాత్ వేసుకుని చక్కగా తుడిచేసుకోవాలన్నమాట. తుడిచేసిన తర్వాత ఒక పావు గంట అలానే వదిలేయాలి. ఎక్కడైనా ఏదైనా చెమ్మ ఉందంటే కనుక ఆరిపోతుంది అన్నమాట. సో ఇప్పుడైతే చక్కగా స్నానం చేయించాం కదా, ఇప్పుడు ఆరబెట్టాలన్నమాట ఈ విధంగా. సో ఇక్కడ ఈ రోజు వచ్చేసి నేను 2 పచ్చళ్ళు ఒకే రోజు పెట్టేస్తున్నానండి. 2 పచ్చళ్ళు ఏంటి అంటే కనుక ఆవకాయ, మాగాయ పచ్చడి. సో మాగాయ అనేది ఇప్పుడు చూపించట్లేదు మీకు ఈ వ్లాగ్లో. ఓన్లీ ఆవకాయ పచ్చడి మాత్రమే చూపిస్తున్నాను. మా తూర్పుగోదావరి సైడ్ అయితే పచ్చడి ఇలానే పట్టుకుంటారండి. మరి మీ సైడ్ ఎలా పట్టుకుంటారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇక్కడ నేను సపరేట్గా పెట్టుకున్నాను కదండి, అవైతే ఆవకాయకి, ఇవైతే మాగాయకి అన్నమాట. ఫస్ట్ అయితే నేను మాగాయకి ముక్కలు కోసేసుకుంటున్నాను. మా సైడ్ ఏంటంటే కనుక మేము పచ్చడి పట్టుకున్నామంటే ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి మాకు హెల్ప్ చేస్తారు. ఎందుకు హెల్ప్ చేస్తారు అంటే కనుక మాగా పచ్చడికి తొందరగా కోసుకుని ఎండలో అనేది పెట్టుకోవాలి. ఎండ పోయిన తర్వాత అవి ఆరవు కదండి, పచ్చడి నిలవ ఉండదు అన్నమాట. అందుకని చెప్పేసి ఇరుగు పొరుగు వాళ్ళని పిలుచుకుంటాము. ఇక నేను ఎందుకు పిలవలేదు అంటే కనుక నేను పట్టేది కొంచెం పచ్చడేనండి. మా ఇంట్లో మాగా పచ్చడి ఎవరు తినరు, నేను మాత్రమే తింటాను కాబట్టి కొంచెం పచ్చడే పడుతున్నాను. ఆ కొంచెం పచ్చడికి వాళ్ళని వీళ్ళని పిలిచి వాళ్ళ టైం వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి ఇక్కడ నేనే కోసేసుకుంటున్నాను అనమాట. నేను కోసిన ఎన్ని ముక్కలు ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను. కొంచెడు కూడా లేదండి, తలగొట్టు కొంచెం వచ్చినాయి అనమాట. సో ఇప్పుడైతే ఇలా సన్నగా ఉల్లిపాయ ముక్కలాగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఎండలో చక్కగా ఆరబెట్టేసుకోవాలి. మరీ ఇరగ ఎండబెట్టకూడదండి. ఇరగ ఎండబెట్టారంటే నూనె ఎక్కువ లాగేస్తుంది. మరి జస్ట్ తడి పొడి లేకుండా ఆరబెట్టుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను కోసేసిన తర్వాత మా బావ అయితే ఆవకాయ పచ్చడికి ముక్కలు కోస్తారు. ఎప్పుడు మా మావయ్య కోస్తారు, కాకపోతే ఈసారి ఏంటంటే మా బావ కోస్తున్నారు అనమాట. మాకు ప్రతిసారి పచ్చడి పట్టినప్పుడు ఎప్పుడు కూడా ఇప్పటి వరకు మా మావయ్య కోస్తారండి. కాకపోతే దేవుడికి ముందే తెలుసు అనుకుంటా, ఈ సంవత్సరం నువ్వే కోయరా, నాకు పని ఉంది వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళారన్నమాట మా మావయ్య. అదేంటో కానీ ముందుగానే చెప్పినట్టు అనిపించింది. సో ఇంక ఈ సంవత్సరం అయితే మా బావయ్యకి వస్తున్నారు. ఇక్కడ నేనైతే మాగా పచ్చడికి అయితే ఇలా ముక్కలు తురిమేసుకుంటున్నాను అనమాట. సో మరి మీ సైడు పచ్చిమాగా పచ్చడి ఎలా పడతారు? మాకైతే ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఆరబెట్టుకుంటారండి. మేము అన్నట్టు మా పచ్చడి టేస్టీగా ఉండడానికి బెల్లం యాడ్ చేసుకుంటాం. మరి మీరు వేసుకుంటారా బెల్లం? మా సైడు పచ్చడిలో ఖచ్చితంగా బెల్లం అనేది యాడ్ చేసుకుంటామండి. బెల్లం వేసుకోకపోతే మేము పచ్చడే పట్టుకోము అసలు. సో చాలామందికి మా పచ్చడి బాగా నచ్చుతుంది, అంత బాగుంటుంది అన్నమాట. మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసేసండి. సో ఎవరైనా ఫస్ట్ మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. లైక్ చేసి కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇంక ఇప్పుడైతే నేను చక్కగా ఇలా తురిమేసుకుంటున్నాను. ఇలా తురుముకున్న ముక్కల్ని చక్కగా ఎండలో పెట్టేసుకోవాలి. మనం కారం ఎంత మేమైతే పచ్చిమిరపకాయలోకి కుంచుడు ముక్కలకి కారం అనేది తవుడే వేస్తామండి. చాలామంది 3 సార్లు వేసుకుంటారు. సో మేమైతే అమ్మమ్మ ఎప్పుడు కూడా నాకు తవుడు కారమే వేస్తుంది. అలా అయితే మాకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. మా ఇంట్లో పెద్దగా ఎవరు తినరు కాబట్టి నేను కొంచెమే పడుతున్నాను. సో నేను కొంచెడు ముక్కలు కూడా ఇంకా పూర్తిగా అవ్వనే లేదు. నేను తవుడు కారం అనేది వేస్తున్నాను. ఈ పచ్చడి ప్రాసెస్ అంతా మీకు క్లియర్గా చూపించట్లేదు. ఓన్లీ నేను ఆవకాయ పచ్చడి మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ మీకు క్లియర్గా కొలతలతో సహా చూపిస్తున్నానండి. ఎవరైనా రాని వాళ్ళు కూడా చక్కగా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇబ్బంది ఏం పడకండి. వీడియోని అయితే చివరి వరకు పూర్తిగా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆవకాయ పచ్చడి మా స్టైల్లో ఒకసారి పెట్టి చూడండి. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ పచ్చడికి పెద్ద ఫ్యాన్స్ అయిపోతారన్నమాట. ఇంకా లేట్ చేయొద్దు, ఇంకా ఆవకాయ పచ్చడి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఇంకా నేను మాగా పచ్చడి కోసిన ముక్కలు అయితే ఇవే అయినాయి అన్నమాట. సో ఇప్పుడైతే ఆవకాయ ముక్కలు పచ్చడి అనేది
స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే ముందుగా మనం ఆరబెట్టుకున్న కాయల్ని ఇలా రెండుగా కట్ చేసుకోవాలి. ఇలా రెండుగా కట్ చేసుకున్న తర్వాత ఈ సైజు మీకు ఏ సైజు కావాలనుకుంటే ఆవకాయ ముక్క ఆ సైజులో అయితే కట్ చేసుకోండి. సో మేమైతే ఈ సైజ్ అనుకున్నాం అన్నమాట. సో ఈ సైజులో మేము కట్ చేసుకుంటున్నాం అన్నట్టు. మేము కట్ చేసిన మామిడికాయలు ఎన్ని అయినాయి అంటే కనుక మనకి ప్రతిదీ కొలతలతో ఉంటుందండి. సో మేమైతే 3 కుంచాల ముక్కలు అయితే అయినాయి మాకు ఆవకాయ ముక్కలు. సో 3 కుంచాల ముక్కల్లోకి కారం, ఉప్పు, ఆవపిండి ఇవన్నీ ఎంత వేస్తాము అన్నది అంతా కూడా నేను క్లియర్గా చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఏంటంటే కనుక మా బావ అయితే ముక్కలు కోస్తున్నారు. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత అందులో జీడి తొక్క కింద ఉంటుంది కదా, అదంతా నీట్గా చేసి పెట్టుకోవాలి. మనం మళ్ళీ క్లాత్ పెట్టి ఆ ముక్కల్ని తుడుచుకోవాలి. ఇక్కడ అయితే మా వాడు ఏంటంటే నేను కూడా కోస్తాను, నేను కూడా నేర్చుకుంటానని చెప్పేసి కోస్తున్నాడు. చూడండి వాడికేమో తెగట్లేదు అనమాట. టెంక గట్టిగా ఉంటుంది కాబట్టి తెగదు. టెంకతో కొయ్యకపోతే పచ్చడి నిలవ ఉండదు అనమాట. సో ముక్కల్ని అయితే ఆరబెట్టేసాను, అది మీకు చూపించడం కుదరలేదు. ఇక్కడైతే కారం కొలుస్తుంది అన్నమాట అమ్మ. ప్రతిసారి ఏంటంటే అమ్మమ్మ పడుతుంది పచ్చడి అనేది, ఈసారి ఏంటంటే మా అమ్మ పడుతుంది అనమాట. పచ్చడి అనేది ఎవరు పడితే వాళ్ళు పెట్టకూడదండి. మన ఇంట్లో పెద్దవాళ్ళు అంటారు కదా, వాళ్ళ చేతుల మీదుగా పెట్టించుకోవాలన్నమాట. అలా పెట్టించుకున్నట్టయితే పచ్చడి సంవత్సరం వరకు కూడా చక్కగా ఉంటుంది. సో పచ్చడిలోకి కావాల్సిన ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ: ఆయిలు, సాల్ట్, ఆవపిండి, కారం. సో ఇవన్నీ నేను రెడీగా పెట్టుకున్నాను. వెల్లుల్లి కూడా, వెల్లుల్లి అనేది తొక్కలు తీసుకుని గర్భాలు కొలుచుకొని పెట్టుకోవాలండి. సో అమ్మ కారం ఎంత వేస్తుంది అంటే కనుక మేము కొంచుడికి తవుడు వేసి సగం అంటే 3 సార్లు కారం అయితే వేసుకుంటాము. 3 సార్లు కారం, తవుడుప్పు, అలాగే 3 సార్లు ఆవపిండి. ఇంకా మేమైతే వెల్లుల్లిపాయలు అనేది చాలా తక్కువ తింటాం అన్నమాట. అందుకని చెప్పేసి నేను తక్కువ వేసుకుంటున్నాను. చాలామందికి ఆవకాయ పచ్చడిలో వెల్లుల్లిపాయ అంటే చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. ఇష్టంగా తినేవాళ్ళు ఇంకో కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. మేమైతే తక్కువ తింటాం కాబట్టి తక్కువ యాడ్ చేసుకుంటున్నాం. ఇంకా నేను చెప్పాను కదండి ప్రాసెస్ అనేది. ఒక కొంచెడు ముక్కలకైతే 3 సార్ల కారం, 3 సార్లు ఆవపిండి, తవుడు, ఉప్పు. మీకు అర్థమైంది కదా. సో మాకైతే 3 కొంచెం ముక్కలు అయినాయి కాబట్టి మొత్తం 4 తవల సాల్ట్ కారం, 4 తవల సాల్ట్ ఆవపిండి, 4 తవలు సాల్ట్ వేసుకుంటున్నాం. మరి బెల్లం ఎంత వేసుకుంటున్నాము అనుకుంటున్నారా? 2 కేజీలు వేసుకుంటున్నామండి. మేము కొంచానికి తవుడు చప్పున వేసుకుంటాం బెల్లం అయితే. మీకు అర్థమైంది కదా. సో నేను అన్నీ క్లియర్గా చెప్తున్నాను. ఇదే ప్రకారం కొలతలతో మీరైతే ఆవకాయ పచ్చడి పట్టుకోండి. సూపర్గా వస్తుంది అన్నమాట. మీరు ఎప్పుడు చేయకపోయినా ఒక్కసారి అలా ట్రై చేయండి. మీరు పెద్ద ఫేమస్ అయిపోతారు పచ్చళ్ళు పట్టడంలో. సో ఇక్కడైతే కొన్ని మెంతులు కూడా వేసుకోవాలండి. అన్నట్టు ఇందులో పసుపు యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు వేసుకోకుండా మన ఇంట్లో మగవాళ్ళకి ఏమీ పెట్టకూడదంట అండి. సో అందుకని చెప్పేసి పసుపు అనేది యాడ్ చేసుకుంటారు. అలాగే మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. మెంతులు కూడా చాలా మంచిది కదండి, చలవ చేస్తుంది కదా. మెంతులు లేనిదే పచ్చడి కూడా బాగోదు. సో అలాగే మెంతులు కూడా 1/2 కిలోలో సగం ఉంటే సరిపోతుంది అన్నమాట. సో మాకైతే మెంతులు కూడా ఇష్టం ఉండదు, అందుకని చెప్పేసి నేను తక్కువగా వేస్తున్నాను. ఇంకా బెల్లం అయితే కోరేసి ఎండలో పెట్టేసుకున్నాను. ఇప్పుడే బెల్లాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మేము గిన్నెలో అనుకున్నాం కదా, గిన్నెలో సరిపోలేదని చెప్పేసి మళ్ళీ ఈ బకెట్లోకి మార్చేసుకున్నాం అన్నమాట. సో ఇప్పుడైతే కలపడానికి ఈజీగా ఉంది. ఇలా మొత్తం అన్నీ ఒకసారిగా కలిపేసుకున్న తర్వాత ఆవకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ రియల్ వాయిస్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. పసుపు యాడ్ చేసుకోవాలి కంపల్సరీ. మీరు కారం ఆడించుకున్నప్పుడు పసుపు కొమ్ములు వేసుకొని కారం ఆడించుకుంటే వేరేగా సపరేట్గా వేయక్కర్లేదు అనమాట. సో నేను కారం ఆడించినప్పుడు పసుపు యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు పచ్చడిలో యాడ్ చేసుకున్నాను. బెల్లం ఎంత వేసుకున్నానంటే కనుక నేను 3 కుంచాల ముక్కల్లోకి 3 తవల బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను. అంటే కేజీన్నర బెల్లం అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. అంటే కొంచానికి తవుడు చప్పున యాడ్ చేసుకున్నాం. ఉప్పు కూడా అంతేనండి, ఉప్పు కూడా తవుడు చప్పున వేసుకోవాలి. ఉప్పు తక్కువ వేసుకుంటే 3వ రోజు కలిపినప్పుడు సరిపోకపోతే అప్పుడే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పొడి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అన్నీ కలుస్తాయి కదా, అప్పుడు ఇందులో ఆవకాయ ముక్కలు అనేది కలుపుకోవాలి. ఆవకాయ ముక్కలు ఇందులో ఎలా వేసుకోవాలి? డైరెక్ట్గా వేసేసుకోవాలా? అయ్యో లేదండి, డైరెక్ట్గా వేసుకోకూడదు. అలాగా ఎలా వేసుకోవాలో ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి, ఓకేనా. సో మీరు కూడా ఇలానే చేస్తూ ఉంటారా పచ్చడి అనేది? ఇలా పెట్టుకున్నట్టయితే 2 సంవత్సరాలైనా కూడా పాడవ్వదండి. అసలు ఎలా పట్టుకున్న పచ్చడి అలానే ఉంటుంది, అంత టేస్టీగా కూడా ఉంటుంది, అదే టేస్ట్తో ఉంటుంది అన్నమాట. ఇలా పడేస్తాం కదా మెల్లిగా, ఈ నూనె వలకండా
వస్తుందిలే అన్న ఏయ్ అదిగో ఒలిగిపోతుంది. చినుకులు కింద పడకుండా వేయాలి. అందుతులేదు నేను ఏం చెయ్య. గుడ్గా ఉండు. నేను అవసరమా? నా మొహం చూసి ఎలాగొందో చంద్రముఖి 2 నేను. మా మామకి గమని పెళ్ళి అయిపోవాలి. స్వాహ. మామయ్య తింటాడు మరి పచ్చడి. ఏడా విన్నారు కదా, ఇంకా వింటే మీరు భయపడతారండి, అందుకే వాయిస్ తీసేస్తాను. సో ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట. మేమంతా ఇంట్లో చాలా సరదాగా ఉంటామండి, మీరు కూడా అలానే ఉంటారా? సో ఇక్కడైతే ఇలా ఆయిల్లో వేసుకుని, ఆయిల్లో వేసిన ముక్కలు మనం మిక్స్ చేసుకున్న పొడిలో వేసుకోవాలి. ఆ పొడిలో వేసుకున్న ముక్కల్ని అలా ముక్కలకి అంతా అద్దేలాగా కలుపుకొని తర్వాత ఇంకొక దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. ఇదే ప్రాసెస్ అండి ముక్కలు అయ్యేంత వరకు కూడా. గమ్మ చూడండి చూస్తున్నారు కదా మీరు. ఆ చూతను పచ్చ కలపమంటే సీన్ చేస్తుందగా. మా హనీకి అమ్మమ్మకి అస్సలు పడదండి, ఇలా ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారన్నమాట. ఇంటి దగ్గర ఉంటే వీళ్ళ టార్చర్ నేను అస్సలు తట్టుకోలేను, అంత అలా ఉంటారన్నమాట ఇద్దరును. ఇంకా ఏమి అనలేదు, చాలా సైలెంట్గా చూస్తుంది అన్నమాట. ఉండి మా అమ్మమ్మ కూడా డైలాగులు వేస్తూ ఉంటుంది హనీకి. సో ఫైనల్గా మనం ముక్కలన్నీ కూడా ఆయిల్లోంచి ఇలాగా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మిగిలింది కూడా అందులో వేసేసుకొని చక్కగా పైన ఆయిల్ వేసేసుకుంటే 3 రోజుల వరకు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. దీనికైతే సీపరి కట్ట ఏం తగలనకుండా వదుక్కుని పెట్టుకోవాలి. దీంట్లో పైన ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. 3 రోజుల తర్వాత ఓటైతే వచ్చి పచ్చడి అయితే చాలా బాగుంటుందండి, అది కూడా చూపిస్తాను మీకు. 3వ రోజు వరకు కూడా దీన్ని ఇంకా టచ్ చేయకూడదు. 3వ రోజు తీసిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో అప్పుడు చూసుకొని, సరిపోకపోతే అప్పుడు మళ్ళీ ఉప్పు అనేది యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువైన తర్వాత తీయాలంటే కష్టం, కానీ తక్కువగా ఉన్నప్పుడు యాడ్ చేసుకోవడం సులువే కదండి. అందుకని చెప్పేసి మేము కొంచెానికి తవుడు చొప్పున వేసుకుంటాము. పైన అయితే మనం ఆయిల్ ముక్కలు దేవుకున్నాం కదా, అందులో ఉన్న ఆయిల్ అంతా ఇందులోకి వేసేసుకోవాలి. అంతా ఇప్పుడే వేసుకోక్కర్లేదండి, 3వ రోజు కలుపుతాం కదా అప్పుడు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం ఇలా యాడ్ చేసుకుంటే మనం బెల్లం, ఉప్పు అవన్నీ వేసుకున్నాం కదా, చక్కగా ఓట వస్తుంది. ఓట ఎక్కువ వచ్చింది అనుకోండి ఆయిల్ అనేది తక్కువ పడుతుంది, ఓట తక్కువ వచ్చింది అంటే కనుక ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది అన్నమాట. మొత్తానికి పచ్చడి ప్రాసెస్ అయితే ఇది. ఇంకా అమ్మ అయితే మాకైతే ఈ సంవత్సరం ఆవకాయ పచ్చడి పట్టిందండి. దీని నెక్స్ట్ వీడియో మీకు అల్లం పచ్చడి కూడా పట్టాను, అది కూడా చూపిస్తాను, మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. మన బ్లాగ్స్ అనేది ఫాలో చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి, ఓకేనా? సో ఇప్పుడైతే 3వ రోజు అన్నమాట. 3వ రోజు అనేది పచ్చడిని తిరగ కలుపుకోవాలి. తిరగ కలపడం అంటే ఏంటి అనుకుంటున్నారా? ఆ రోజు అయితే మనం అన్నీ కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, 3వ రోజు వచ్చేసి అదంతా ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇలాగా మంచిగా కలిసేలాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు చూడాలన్నమాట. ఉప్పు సరిపోయింది అంటే కనుక ఇంకా వెయ్యక్కర్లేదు. కొంచెం తక్కువ ఉంది అంటే కనుక మళ్ళీ ఉప్పు అనేది యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకొని, ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకొని మీరు జాడీలో పెట్టుకుంటారా, ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుంటారా, గాజు డబ్బాలో పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం. నేనైతే ఇంకా పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను కాబట్టి డబ్బాల్లో పెట్టుకుంటున్నాను. నాకు గాజు డబ్బాలు లేవండి, జాడీలు ఉన్నాయి, కానీ జాడీలో కొంత పచ్చడి పెడతాను, మిగతా పచ్చడేమో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే కనుక మనం ఎప్పుడు తీసుకున్నా కూడా అప్పుడు పట్టిన పచ్చడిలాగే అనిపిస్తుంది, అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నా. మరి మీరు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారా పచ్చళ్ళు? మేమైతే పెట్టుకుంటున్నామండి. మా ఫ్రిడ్జ్ అందుకే ఖాళీ ఉండట్లేదండి, ఏం చేస్తాం చెప్పండి. ఏదైనా ఫ్రిడ్జ్లోకి తోసేస్తూ ఉన్నాము. ఫ్రిడ్జ్ ఏమో చిన్నదాయే, సరిపోవట్లేదు. ఏం చేస్తాం, పచ్చడి నిల్వ ఉండాలి అంటే తప్పదు మరి పెట్టుకోవాలి. బయట ఉంటే నిల్వ ఉండట్లేదా అంటే ఇప్పుడు అన్నీ కల్తీయే కదండి. మిరగాయలు కూడా మనకేమీ సంవత్సరం పొడుగు కారం ఎర్రగా ఉండట్లేదు, మధ్యలో వైట్ వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం, ఏం చేస్తాం, బోల్ డబ్బులు పెట్టి పెట్టుకుంటున్నాం కదా, మరి పాడైపోతే ప్రయాణం ఉసూరం అంటది. అలా ఎందుకు అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం అన్నమాట. ఇక్కడైతే ఇంకా ఆయిల్ వేసి మళ్ళీ కలుపుతుంది. అలా కలిపినప్పుడు చేయి మండదా అని అంటారేమో, మండుతుందండి, కానీ తప్పదుగా. తినేటప్పుడు ఏ బాధ తెలీదు, కానీ పెట్టుకున్నప్పుడు చూసారా ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుందో. ఈ అంత కష్టం ఎవరికైనా తెలుస్తుందా? తిన్నప్పుడు హాయిగా తింటాం.
దీని వెనకాల ఎంత కష్టం ఉంటుందండి. చూస్తున్నారా? సో మొత్తానికి 3 కొంచెల పచ్చడి అయితే ఇంత అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఉప్పు చూసుకోవాలి. ఉప్పు చూసుకొని సరిపోయింది అంటే కనుక డబ్బాలో పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ మా అమ్మమ్మ చెప్తుంది చూడండి పచ్చడి ఎలా ఉందని చెప్పేసి. అన్నట్టు మీరు పచ్చడి పట్టేసిన తర్వాత ఆ గిన్నెలో అన్నం ఉడ్చుకుని తింటారా? మేము తింటామండి. ఎంతమంది తింటారు అలాగా? మీరు కూడా తిన్నట్టయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. పచ్చడి పట్టేసుకున్నాం కదా అని ఇంకో కూర వండుకుంటాం అనేసి పచ్చడి వేసుకుని తినేస్తారా అంటారేమో. అలా ఏం లేదండి. మేము పచ్చడి అనేది డైలీ వేసుకుంటాం. ఎంత మంచి కూర అని చెప్పినా సరే ఇంకా మేము పచ్చడి అనేది ఖచ్చితంగా వేసుకుంటాం. ఏంటి మంచి కూర చెడ్డ కూర అని ఉంటుందా అనుకుంటున్నారా? అయ్యో లేదండి, మంచి కూర అంటే చేపల కూర మాంసం కూర అనేది మంచి కూర అంటాము. మేము నీసు కూరలు డైలీ వండుకోమండి. వారానికి ఒకసారి మాత్రమే వండుకుంటూ ఉంటాము. డైలీ అనేది ఆవకాయ ముక్క లేనిదే మాకు ముద్ద దిగదన్నమాట. మా పచ్చడికైతే మీరైతే దిష్టి పెట్టకండి. మా పచ్చడి అయితే చాలా బాగుందండి. సో చాలా అంటే చాలా బాగుంది. నేను చెప్పడం కన్నా మీరు మీరు మీ చేత్తో పట్టుకొని తిని నాకు చెప్తే ఇంకా బాగుంటుంది. సో మొత్తానికి మా పచ్చడి అయితే సూపర్ అన్నమాట. ఇప్పుడు నేను తిని ఎలా ఉందన్నది చెప్పబోతున్నాను. చెప్పు. ఉప్పు కారం సరిపోయా చెప్తుంది వినండి. బెల్లం పడదని చెప్పు. చెప్పు. తీపి సరిపోలేదని చెప్పు. తీపి సరిపోతా. గోక్కుంటే సరిపోలేదు. 2 కేజీలు వేసాం బెల్లం. చెప్పు. సరిపోలేదని చెప్పే. ఉప్పు పడితే అన్నంలోకి. కసంగా ఉంది సరిపోద్ది. ఇప్పుడు ఇలా ఉంది. ఇది ఉప్పు అన్నంలో మాయ వేసుకుంటే మాయ తెలిసిపోద్ది. అన్నగేసుకొని తెలిసిపోద్దిలే. ఇప్పుడు ఆ ముద్ర రొట్టెట్టుగా నువ్వు తెచ్చలేదు నాకు. ఉప్పు తెలుస్తలేదా? సరే. చెప్పు. చెప్తుందా? సారీ పట్టు. చాలా ఇప్పుడే కదా ఉప్పు పడద్దన్నా. మా అమ్మమ్మ ఏంటంటే కనుక అమ్మమ్మ 2 కేజీల బెల్లము వేసేసాము అనుకుంటుంది. కానీ మేము కొంచానికి తవుడు చప్పునే వేసాం. కరెక్ట్గా సరిపోయింది అన్నమాట. సో ఇప్పుడైతే నేను చూస్తున్నాను. పచ్చడి అయితే చాలా బాగుందండి. నేను కూడా తిన్నాను. మీకు కూడా చూపిస్తున్నాను కదా. సో ఇవాళ బ్లాగ్ అయితే ఇదండి. ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియో అల్లం పచ్చడి కూడా పట్టామండి. సో ఈ వీడియో వచ్చేసి నిరుడు తీసిన వీడియో అన్నమాట. అప్పటికి మా మావయ్య ఉన్నారు. సో కాకపోతే అందరూ పోస్ట్ చేసేసిన తర్వాత నేను పోస్ట్ చేస్తే ఏముంటుంది అని చెప్పేసి ఇంకా నేను పోస్ట్ చేయలేదన్నమాట. ఇప్పుడు అందరికన్నా ముందు నేనే పోస్ట్ చేస్తున్నాను.